నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్. ఎప్స్టైన్ లీకులపై పోలీసుల పంచా. మండెల్సన్ ఫైళ్లను అప్పగించిన ప్రధాని స్టార్మర్. బ్రిటన్ రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న సీనియర్ నేత పీటర్ మండెల్సన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. జెఫ్రీ ఎప్స్టైన్ కేసు సంబంధించిన కీలక పత్రాలను పోలీసులకు అప్పగించాలని ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జెఫ్రీ ఎప్స్టైన్ తో మండెల్సన్ కు ఉన్న సంబంధాలు తెలిసినప్పటికీ స్టార్మర్ ప్రభుత్వం ఆయనకు అమెరికా రాయబారి వంటి కీలక పదవికి ఎలా ఎంపిక చేసిందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. విపక్షాల నుండి వస్తున్న తీవ్ర ఒత్తిడి, సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడంతో ప్రధాని వెనక్కి తగ్గక తప్పలేదు. బజారున పడ్డ బ్రిటిష్ రాజకుటుంబం పరువు. బ్రిటిష్ రాజకుటుంబంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఒక పెద్ద అబద్ధం ఎట్టకేలకు బట్టబయలైంది. ప్రిన్స్ ఆండ్రూ, వర్జీనియా గిఫ్రేల వివాదంలో తాజాగా వెలుగులోనికి వచ్చిన ఆధారాలు రాజభవన వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి. వర్జీనియా గిఫ్రీతో దిగిన ఫోటో నకిలీది అని ఆండ్రూ ఇన్నాళ్లకు చెప్పిన మాటలు పచ్చి అబద్ధమని గిబ్స్టన్ మాక్స్వెల్ స్వయంగా రాసిన ఈమెయిల్ ద్వారా స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో గత 2 దశాబ్దాలుగా ఆండ్రూ నివసిస్తున్న విండర్స్ లోని విలాసవంతమైన రాయల్ లాడ్జ్ భవనాన్ని ఆయన ఖాళీ చేశారు. రోబోటిక్ సర్జరీలతో వైద్య రంగంలో పెను మార్పులు. 2035 నాటికి 75% క్యాన్సర్ రోగుల ప్రాణ రక్షణే లక్ష్యం. బ్రిటన్ ప్రభుత్వం క్యాన్సర్ మహమ్మారిపై పోరాటంతో ఒక కీలకమైన అడుగు వేసింది. 2035 నాటికి దేశంలో క్యాన్సర్ బారిన పడే 75% మంది క్షేమంగా కోలుకోవడమే లక్ష్యంగా నేషనల్ క్యాన్సర్ ప్లాన్ ను అధికారికంగా ప్రకటించింది. కేవలం ప్రాణాలు కాపాడడమే కాకుండా వ్యాధి ఉన్నప్పటికీ సాధారణ జీవితాన్ని గడిపేలా రోగులకు భరోసా ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం బ్రిటన్ లో క్యాన్సర్ బాధితుల 5 ఏళ్ల మనుగడ రేటు 60% ఉంది. స్నూకర్ దిగ్గజం జాన్ వీర్గో కన్నుమూత. క్రీడా ప్రపంచం దిగ్భ్రాంతి. స్నూకర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన బ్రిటిష్ దిగ్గజం ప్రముఖ BBC వ్యాఖ్యాత జాన్ వీర్గో ఇక లేరు. ఆయన వయసు 79 ఏళ్లు. గత కొంతకాలంగా స్పెయిన్ లో నివసిస్తున్న ఆయన బుధవారం నాడు తుదిశ్వాస విడిచారు. రాప్చర్డ్ అయోర్డా అంటే ధమని చీల్చడం కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. వీర్గో మృతితో ఒక అద్భుతమైన క్రీడా శకం ముగించిందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు. లెస్టర్ విద్యార్థి హత్య. 18 ఏళ్ల యువకుడి అరెస్ట్. లెస్టర్ నగరంలోని డి మోంట్ఫోర్ట్ యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో 18 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. క్యాంపస్ సమీపంలో పట్టపగలు జరిగిన ఈ దాడి విద్యార్థి లోకాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఫిబ్రవరి 3, 2026 మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో లెస్టర్ సిటీ సెంటర్ లోని ఆక్స్ఫర్డ్ స్ట్రీట్, బోనర్స్ లేన్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ హత్యకు సంబంధించి లెస్టర్ షైర్ పోలీసులు మరుసటి రోజు 18 ఏళ్ల అనుమానితుడిని అదుపులోనికి తీసుకున్నారు. I arrived, I would assume, like 15 minutes after the వడ్డీ రేట్లు యథాతథం. బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫిబ్రవరి 5, 2026 జరిగిన మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీ రేట్లను మార్చకూడదని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 3.75% వడ్డీ రేట్నే యథాతంగా కొనసాగుతున్నట్లు ప్రకటించింది. దేశంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుండటంతో బ్యాంక్ ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్ షురు. బ్రిటన్ జట్టుకు బ్రాండ్ హాల్ లైలా ఫియర్స్ సారథ్యం. ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మంచు క్రీడలు పండుగ 2026 మిలానో కార్టినా వింటర్ ఒలింపిక్స్ మరికొద్ది గంటల్లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా ఈవెంట్ లో బ్రిటన్ గౌరవ సూచికగా జెండాను జేబుని నడిచే బాధ్యతను బాబ్స్లేయర్ బ్రాండ్ హాల్ ఫిగర్ స్కేటర్ లైలా ఫియర్ దక్కించుకున్నారు. ఫిబ్రవరి 6న ఇటలీలో చారిత్రక సాన్ సిరో స్టేడియంలో రంగురంగుల విద్యార్థిపాలు, బాణసంచ వెలుగుల మధ్య ఈ క్రీడల ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. బిస్టల్ ఎల్బిట్ ఫ్యాక్టరీ ముట్టడి. 6 పాలస్తీనా కార్యకర్తలు నిర్దోషులుగా విడుదల. ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ఎల్బిట్ సిస్టమ్స్ కు చెందిన బ్రిస్టల్ ఫ్యాక్టరీపై దాడి చేసిన కేసులు 6 పాలస్తీనా అనుకూల కార్యకర్తలను భారీ ఊరట లభించింది. వీరిపై మోపిన అత్యంత తీవ్రమైన అగ్రివేటెడ్ బార్గర్లీ ఆరోపణలను లండన్ లోని వుల్విచ్ క్రౌన్ కోర్టు కొట్టివేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం బుధవారం జ్యూరీ ఈ సంచలన తీర్పును వెలువరించింది. 6 నిందితులపై ఉన్న ఆరోపణలు రుజువు కాలేదని జ్యూరీ స్పష్టం చేసింది. బిలియనర్ నిధుల
నిధులతో ఫరాజ్ దావోస్ పర్యటన, వెల్లడైన పత్రాలతో రేగుతున్న రాజకీయ దుమారం. రీఫార్మ్ యూకే పార్టీ అధినేత ఫరాజ్ దావోస్ పర్యటన ఇప్పుడు బ్రిటన్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. నిత్యం అంతర్జాతీయ ఉన్నత వర్గాలను విమర్శించే ఫరాజ్ అదే వర్గానికి చెందిన ఒక బిలియనియర్ నిధులతో స్విట్జర్లాండ్ లో విలాసవంతమైన పర్యటన చేశారనే వార్త బయటకు వచ్చింది. ఈ 2 రోజుల విహారానికి దాదాపు 50,000 పౌండ్లు ఖర్చయినట్లు అధికారిక పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. మాంచెస్టర్ విమాన ప్రమాదం, గాలిలో పారాషూట్ విడిచిన దక్కని ప్రాణాలు. బర్మింగ్హామ్ నుండి బయలుదేరిన ఒక ప్రైవేట్ విమానం మాంచెస్టర్ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో కూలిపోయి 2 వ్యక్తులు మరణించారు. ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో గ్రేటర్ మాంచెస్టర్ లోని లిటిల్ బారో ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. విమాన శిథిలాలకు సమీపంలోని ఒక విద్యుత్ స్తంభానికి పసుపు రంగు పారాషూట్ చిక్కుకొని ఉండడం చూస్తుంటే పైలట్లు చివరి నిమిషం వరకు విమానాన్ని రక్షించేందుకు ప్రయత్నించారని అర్థమవుతోంది. వెల్స్ లో మద్యం ధరకు షాక్, నేటి నుండి 30% పెంపు. మద్యం వినియోగాన్ని అరికెట్టే లక్ష్యంతో వెల్స్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మద్యం కనీస ధరను ఏకంగా 30% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఫిబ్రవరి 3, 2026 నుంచి అమల్లోనికి వచ్చాయి. ఈ నిర్ణయంతో సామాన్యుల జేబుకు గట్టిగానే చిల్లు పడనుంది. లండన్ స్టాక్ మార్కెట్ జోరు, కారణం ఏంటి? నిన్న అంటే ఫిబ్రవరి 4, 2026 లండన్ స్టాక్ మార్కెట్ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. బ్రిటిష్ దిగ్గజ సూచి FTSE మొదటిసారిగా 10,400 పాయింట్ల మైలురాయిల్ని దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రధానంగా ఫార్మా దిగ్గజం జిస్కే ప్రకటించిన అద్భుతమైన ఆర్థిక ఫలితాలు మార్కెట్లో ఉత్సాహాన్ని నింపాయి. కంపెనీ తన 4వ త్రైమాసిక లాభాల్లో 11% వృద్ధిని నమోదు చేసింది. జూరిచ్ ఇన్సూరెన్స్ బిజ్లీ సంస్థను దాదాపు 8 బిలియన్ల పౌండ్ల కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనలతో దీని షేర్లు 8% పైగా ఎగబాకాయి. హెడ్లైన్స్ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. Stay tuned to BTJ for exclusive updates from UK and around the world. This is Sushmita signing off.